ఎప్పుడైనా మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా సింపుల్గా ఇంట్లో బ్రెడ్ కస్టర్డ్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ అని రిమూవ్ చేసి బ్రెడ్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టి గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో మిల్క్ తీసుకొని అది మరగపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్లో మిల్క్ యాడ్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి మనం ముందుగా మరగబెట్టుకున్న పాలల్లో వేసి కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఒక కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. చాప్డ్ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందు రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనం దాని మీద కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పుని ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్.